మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అంటారు కదా. ఈరోజు ఈ డైలాగ్ ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. చూడండి, మార్నింగే లేచాననమాట. పని చేద్దాము, తొందరగా వర్క్ అనేది కంప్లీట్ చేసుకుందాం ఈరోజు అని చెప్పేసి తొందరగా లేచిన నేను లేచి బయటకు వచ్చేసరికి ఫుల్ వర్షం అయితే పడుతుందనమాట. అంటే పడి కొంచెం ముసురులాగా పడుతుంది, లైట్గా జల్లులు జల్లులు పడుతుంది అనమాట. సో బయటికి వచ్చి చూస్తే నిజంగా ఎంత హాయిగా ప్రశాంతంగా అనిపించిందో అంతే చిరాకు కూడా అనిపించింది. ఎందుకంటే సోమవారం రోజు మంచిగా పూజ చేసుకుందాము, బయట ముగ్గది పెట్టుకుందాం అనేసరికి బయటకు వచ్చేసరికి వర్షం పడుతుంది. సో కొంచెం తగ్గుతుంది, తర్వాత వేసుకుందాంలే అని చెప్పేసి అనుకుంటే అస్సలు తగ్గలేదన్నమాట. సో అందుకే అన్నాను, మనం ఒకటి తెలిస్తే దేవుడు ఒకటి తెలుస్తాడు అని చెప్పేసి. సో చూడండి, ఇక్కడైతే మొత్తము వాతావరణం అయితే చాలా కూల్గా ప్రశాంతంగా బాగుంది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే తొందరగా వర్క్ అనేది చేద్దామని తొందరగా లేస్తే ఇలా వర్షం అనేది పడుతుందన్నమాట. చూడండి, ఇది నిన్న వేసిన ముగ్గు, ఇంకా క్లీన్ చేయలేదు. జస్ట్ నేను చూద్దామని బయటకు వచ్చేసరికి ఇలా వచ్చిందనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే శంకుపూలు ఎన్ని వచ్చాయో అవి చూపిద్దామని పిలుస్తుంటే వర్షం వస్తుంది, వర్షానికి ఫోన్ తడుస్తుంది అనమాట. గొడుగు పెట్టుకోకుండా డైరెక్ట్గా వచ్చేసాడు. అందుకని ఫోన్ తడుస్తుందేమో అన్న భయం ఎక్కువైపోయింది. అందుకని దగ్గరికి అయితే రాలేదన్నమాట. కొంచెం ఫాస్ట్గా చూపించేద్దాము అని చెప్పేసి ఇలా తీసుకొస్తుండు. చూడండి ఎన్ని పూలు అంటే మీకు కనిపిస్తున్నాయో లేదో కానీ తెంపితే చాలా పూలు అనమాట. ఒక 40 నుంచి 50 వరకు అన్ని పూలు అయితే వచ్చాయి. శంకు పూలు, మందార పూలు అయితే ఎందుకోనండి మొత్తం తగ్గిపోయాయి, అస్సలు రావట్లేదు. ఒక 5-6 అలా వస్తున్నాయి. ఏంటో మరి పొద్దున్న తీస్తున్నందుకు ఎందుకో ఏమో తెలియలేదు. మందార పూలు అయితే తగ్గిపోయాయి, శంకు పూలు ఎక్కువ వస్తున్నాయని పూజ కోసము ఇంకా శంకు పూలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఒక 4 అలా ఉన్నాయి అంతే మందార పూలు. మిగతా అవన్నీ కూడా శంకు పూలే తీసుకున్నాను నేను. తెంపి పెట్టేసుకుంటే తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేయొచ్చు. ఇంకా తర్వాత అయితే పిల్లలు తెమ్మంటే తేరు, ఇంకా మా ఆయన అయితే అసలే తేడు. అందుకోసం నేనే క్లీన్ తీసుకుంటున్నాను అనమాట. ఇంక చూడండి, ఇక్కడైతే పూలు కొన్ని తీస్తుంటే ఇంకా వాతావరణం అయితే ఎంత బాగుందో చూడండి. పొద్దున 6 అవుతుంది అంతే, ఆ టైంకి ఎంత బాగుందో అసలు. నిజంగా ముసురు పడుతుంది, మంచి వాతావరణంలో మంచి ఈరోజైతే భలే ఉందన్నమాట. నాకు బాగా నచ్చింది, మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో తీస్తున్నా. చూడండి, ఇక్కడైతే నేను పూలు తెంపుతున్నా అనమాట. పూలు తెంపుతుంటే మా ఆయన అయితే పిలుస్తున్నాడు. ఇంకా వర్షం పడుతుంది, చాలే వచ్చేసి చాలు తెంపిన కాడికి అని చెప్పేసి అంటే సరే అని ఇంకా కొన్ని తీసుకొని వచ్చిన నేను. ఇక్కడ చూడండి, మొత్తము వాతావరణం అయితే చూపించేస్తున్నా, మా ఇంటి చుట్టూ ఎలా ఉంది అనేది చూపించేస్తున్నా. చూడండి, ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నా అనమాట. కడిగి మొత్తం క్లీన్ చేసుకుంటే 6:30 అయింది టైం. ఒక 1/2 అవర్ పడుతుంది. ఇంకా ఈ 1/2 అవర్లో మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గు అనేది పెడుతున్నా. నేను క్లీన్ చేసేటప్పుడు వర్షం అయితే పడలేదు, కానీ ముగ్గు వేసేసరికి వర్షం అనేది వచ్చేసిందండి. కరెక్ట్గా ముగ్గు అయిపోయే టైంకి వర్షం అయితే పడిందనమాట. చాలా బాధ అనిపించింది నాకు. కొంచెం సేపటి తర్వాత పడవచ్చు కదా అనిపించింది అనమాట. అలా అనిపించింది. కరెక్ట్ ముగ్గు వేస్తున్నాను నేను, అది ఎండ్ అయ్యేలోపు వర్షం పడిపోతుంది అనమాట. ముసురు పడి మొత్తం ముగ్గంతా పాడైపోతుంది. అదే చెప్తాను ఇక్కడ మా ఆయనకి, వర్షం పడుతుంది ఇంకా నేనేమో ముగ్గు పెట్టున్నా, వేస్ట్ అయిపోతుందేమో అని చెప్పి చెప్తున్నా. ఇంకా వేస్ట్ అయినా ఏమైనా క్లీన్ చేసిన తర్వాత ఏదో ఒకటి ముగ్గు పెట్టాల్సిందే అని చెప్పేసి ఇలాగ సింపుల్గా వేసేసాను అనమాట. ఇది కొంచెం డిజైన్ షేప్ ఉంటుంది కానీ చుక్కల ముగ్గు బాగుంది కదా. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో వర్షం పడుతుంది కాబట్టి ఇలా ఫాస్ట్గా హడావిడిగా వేసేస్తున్నాను, లేదంటే మంచిగా కూర్చొని ప్రశాంతంగా వేస్తేనే ముగ్గు అనేది వేసినట్టుగా అనిపిస్తుందండి. ఇలా హడావిడిగా వేస్తే అస్సలు నచ్చదు నాకు. మంచిగా ప్రశాంతంగా కూర్చొని వేస్తాను నేను ముగ్గు. ఇక్కడైతే వర్షం పడుతుంది అని చెప్పేసి ఇలాగైతే వేస్తున్నాను. ఇంకా బయట ముగ్గు వేసుకోకుండా ఏం చేస్తాం చెప్పండి, ఇంట్లో పూజలు అవి చేయాలంటే చేయలేము కదా. అందుకోసం ఇక్కడైతే వేస్తున్నాను. ఇంకా సైడ్కి వేసేస్తే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఇంతకీ నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో చూడండి, ముగ్గు ఎండ్ అయ్యేలోపు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా చూడండి, వేసిన కొంచెం సేపటి తర్వాత ఉంచలేదండి, ఒక 10 నిమిషాలు కూడా ఉండలేదు. మొత్తం చినుకులు అనేవి పడి ముగ్గు షేప్ అవుట్ అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఏమీ చేయలేము అంతే. మీకు ఎలా అనిపించింది? వీడియో నచ్చితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. సో వాతావరణం అయితే చాలా కూల్గా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ప్రశాంతమైన జీవితం కావాలంటే సిటీ అవుట్స్కట్లో మంచి ఇల్లు తీసుకొని ఉంటే చాలా బాగుంటుంది. సో ట్రై చేయండి. సో ఇదన్నమాట ఈరోజు నా మార్నింగ్ బ్లాగ్ అయితే ఇది. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే
మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి నేను నా ఇంటి ముందు వేస్తున్న ముగ్గు అనమాట. ఇంకా బయట ఎలాగో వర్షం పడిపోయింది కదా, ఇంకా ముగ్గు ఏమి చేయలేము, ఇంటి ముందన్న కొంచెం ప్రశాంతంగా వేసుకుందాం అని చెప్పేసి వేస్తే నాకు 40 మినిట్స్ 40 నిమిషాలు పట్టిందండి ఈ ముగ్గంతా వేసేసరికి. చాలా బాగుంది కదా, మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. చాలా మంచిగా వచ్చింది ఈరోజు ముగ్గు. నా ముగ్గు అయితే ఇలా ఉంది. మండే రోజు నా మార్నింగ్ అయితే ఇలా ఉందన్నమాట. మీకు ఎలా అనిపించింది, ముగ్గు నచ్చిందా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి మరి. సో ఇదన్నమాట నా మార్నింగ్ బ్లాగ్ అయితే. ఇది చూడండి, ఇది ముగ్గు. ఇంకా లోపల కూడా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా డైరెక్ట్ స్నానం చేసేసి పూజ చేసేసుకోవడమే. సో అది కూడా ట్రై చేస్తా.